హలో అండి. నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ విరోహిమాస్ కిచెన్. ఈరోజు ఎంతో టేస్టీగా అలానే చాలా పర్ఫెక్ట్‌గా ఉండే మటన్ గ్రేవీ కర్రీని నేను చూపిస్తానండి. ఇందులో నేను కొన్ని ఎగ్స్‌ని బాయిల్ చేసుకొని, ఫ్రై చేసుకొని యాడ్ చేశాను. ముందుగా మనం మటన్‌ని నీట్‌గా పసుపు, ఉప్పు యాడ్ చేసుకొని క్లీన్ చేసుకోవాలి. ఒక 2 టైమ్స్ క్లీన్ చేసుకోండి. అలా క్లీన్ చేసుకున్న మటన్‌లో పసుపు, అలానే కొంచెం కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్‌ని యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. బాగా మిక్స్ చేసుకొని ఒక 10 మినిట్స్ మూత పెట్టి పక్కన పెట్టుకోండి. నేను ఇందులో ఒక హాఫ్ టేబుల్ స్పూన్ పెప్పర్ పౌడర్ యాడ్ చేస్తున్నానండి. ఇది ఆప్షనల్. మీకు ఇష్టమైతే యాడ్ చేయండి, లేదంటే స్కిప్ చేసేయచ్చు. ఇలా మ్యారినేట్ చేసుకున్న మటన్ ఉంది కదండి, మనం 10 మినిట్స్ మూత పెట్టేదైతే పక్కన పెట్టామో అందులో సరిపడా వాటర్ని యాడ్ చేసుకోవాలి. బాయిలింగ్కి సరిపడా వాటర్ని యాడ్ చేసుకొని కుక్కర్లో పెట్టుకోండి. నార్మల్ కుక్కర్లో డైరెక్ట్గా అయినా పెట్టుకోవచ్చు, లేదంటే కుక్కర్లో ప్లేట్ పెట్టుకొని అందులో అయినా పెట్టుకోవచ్చు. డైరెక్ట్ కుక్కర్లో పెడితే మనకి 5 విజిల్స్కే బాయిల్ అయిపోతుందండి మటన్ అనేది. నాలా కుక్కర్లో పెడితే కనీసం 8 విజిల్స్ వరకు పడుతుందండి మటన్ అనేది కుక్ అవ్వడానికి. ఇప్పుడు మనకి మటన్ అనేది ఇలా టెండర్గా బాయిల్ అయిపోయిందనమాట. నేను చూపిస్తాను. మనకి పీస్ అనేది ఇలా విచ్చుకొని రావాలి. సో బాగా కుక్ అయిందనమాట. ఇప్పుడు మనం కర్రీ ప్రాసెస్లోకి వెళ్దామండి. నేను ముందుగా బాయిల్ చేసుకున్న ఎగ్స్ని ఫ్రై చేసుకుంటాను. దానికోసం స్టవ్ మీద ఇలా ప్యాన్ పెట్టుకొని ఆయిల్ హీట్ చేసుకొని ఇందులో నేను ఉప్పు, కారం, అలానే ఉప్పు అంటే సాల్ట్ అండి. సాల్ట్, కారం, పెప్పర్ పౌడర్ 3 కలిపి నేను ఎప్పుడూ ఒక పక్కన స్టోర్ చేసుకుంటాను. ఎందుకంటే ఆమ్లెట్స్లో కానీ ఇలా ఎగ్స్ అనేవి ఫ్రై చేసుకోవడానికి బాగా యూజ్ అవుతుంది. సో నేను ఇందులో ఆ పౌడర్ని యాడ్ చేశాను. సాల్ట్, కారం, పెప్పర్ పౌడర్ 3 కలిపినవి. మీరు విడివిడిగా కూడా వేసుకోవచ్చు. అలానే కొంచెం పసుపు యాడ్ చేశాను. మనకి ఎగ్స్ అనేవి కింద అడుగంటకుండా రావాలి అంటే మనకి ఆయిల్ అనేది బాగా హీట్ మీద ఉండాలండి. అండ్ హై ఫ్లేమ్లోనే మనం పెట్టి ఉంచుకోవాలి ఫ్రై అయ్యేంత వరకు. అప్పుడు మనకి కింద అడుగంటదనమాట. ఎగ్స్ పర్ఫెక్ట్గా ఉంటుంది. చూడండి, నేను హైలోనే ఉంచాను. ఎగ్స్ అనేవి నేను ఫోర్క్తో కానీ నైఫ్తో కానీ ఘాట్లు అనేవి పెట్టుకోండి. అప్పుడు మనకి ఎగ్స్ అనేవి చప్పగా ఉండకుండా ఉప్పు, కారం పట్టుకొని బాగుంటాయన్నమాట. చూడండి, అస్సలు అడుగంటట్లేదు. సో నేను అన్ని వైపులా ఫ్రై అయ్యేలాగా ఫ్రై చేసుకొని వాటిని పక్కకు తీసి పెట్టుకుంటాను. నేను ఈ ఆయిల్లోనే కర్రీ కూడా చేసేస్తానండి. నేను డీప్ ఫ్రైకి పెట్టినంత ఆయిల్ కూడా పెట్టలేదు. కర్రీకి సరిపడా ఆయిల్ పెట్టినా కూడా ఎగ్స్ అనేవి ఏమాత్రం కింద అడుగంటకుండా చక్కగా ఇలా ఫ్రై అవుతాయన్నమాట. స్టార్టింగ్లో నాకు ఈ ప్రాసెస్ తెలియక నేను కూడా ఇబ్బంది పడేదాన్ని అనమాట. అడుగంటిపోతూ ఉండేవి ఎగ్స్ అనేవి. సో ఇది మంచి టిప్ అండి. ఉప్పు, కారం, అలానే పసుపు యాడ్ చేసుకోండి. పెప్పర్ స్కిప్ చేసేయచ్చు, ప్రాబ్లం లేదు. ఇష్టమైతేనే యాడ్ చేసుకోండి. ఇవన్నీ అన్ని వైపులా దోరగా ఫ్రై అయ్యాక వీటిని నేను ఒక ప్లేట్లోకి తీసేసుకుంటాను. వీటిని ఒక ప్లేట్లోకి తీసేసుకున్నాక నేను కర్రీ కోసం ఒక 4-5 వరకు ఆనియన్స్ని తీసుకుంటానండి. ఆనియన్స్ని పొడుగ్గా కట్ చేసుకొని మిక్సీ జార్లో వేసుకొని బ్లెండ్ చేసుకుంటాను. కోర్స్గా బరకగా బ్లెండ్ చేసుకుంటాను. లేదు అనుకుంటే చిన్న చిన్న ముక్కలుగా కూడా మీరు కట్ చేసుకొని ఆనియన్స్ని వేసుకోవచ్చు, ప్రాబ్లం లేదండి. ఇప్పుడు నేను ఆయిల్ని సిమ్లో పెట్టేశానండి. ఇందాకంతా ఎగ్స్ ఫ్రై అయినప్పుడు అంతా నేను హై ఫ్లేమ్లో పెట్టే చేశాను. అవి కొంచెం ఫ్రై అయ్యాక మరీ ఎక్కువ ఫ్రై అయిపోయినా బాగోదు, అంతవరకు ఫ్రై చేసుకుంటే బాగుంటుంది. ఇప్పుడు నేను అదే ప్యాన్లో ఆనియన్స్ పేస్ట్ చేసుకున్నాను కదా బరకగా, అవి యాడ్ చేసేస్తున్నాను. అవి యాడ్ చేసుకొని ఆల్రెడీ మనకి ఆయిల్లో సాల్ట్ అలానే పసుపు ఉన్నాయి కాబట్టి ఇప్పుడు నేను వేయట్లేదు. ఒకవేళ ఓన్లీ కర్రీ చేసుకునే వాళ్ళు ఈ టైంలో ఆనియన్స్ వేసిన వెంటనే కొంచెం సాల్ట్ అలానే పసుపు యాడ్ చేసుకోండి. ఆనియన్స్ అనేవి త్వరగా మగ్గిపోతాయి. అలానే నేను కరివేపాకు, ఒక 2 రెమ్మల కరివేపాకు పొడుగ్గా కట్ చేసుకొని పెట్టుకున్న పచ్చిమిర్చి యాడ్ చేశానండి. మీకు కారానికి సరిపడా పచ్చిమిరపకాయలు వేసుకోండి. నేను 4-5 మాత్రమే యాడ్ చేశాను.
ఇప్పుడు ఇందులో నేను 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్‌ని యాడ్ చేస్తున్నాను. ఆల్రెడీ మటన్ బాయిల్ చేసినప్పుడు 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేశానండి. సో, మనం ఇక్కడ చూసుకొని వేసుకోండి. ఇక్కడ నేను మటన్ అనేది 3/4 కేజీ అనేది తీసుకున్నానండి. దాని ప్రకారం క్వాంటిటీస్ అనేవి యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు ఇందులో గసగసాల పౌడర్‌ని యాడ్ చేశానండి. ఒక 2 స్పూన్స్ గసగసాల పౌడర్ అనేది యాడ్ చేశాను. ఒకవేళ లేకపోతే జీడిపప్పుని పౌడర్ చేసుకొనైనా వేసుకోండి, లేదా పేస్ట్ చేసుకొనైనా వేసుకోవచ్చు. అలానే నేనిప్పుడు కొంచెం కారం యాడ్ చేస్తానండి. ఒక 1 స్పూన్, 2 స్పూన్స్. ఎందుకంటే ఆల్రెడీ నేను మటన్ బాయిల్ చేసినప్పుడు కారం యాడ్ చేశాను. అలానే ఇందులో ధనియాలు, జీలకర్ర పౌడర్ ఒక 2 స్పూన్స్ యాడ్ చేస్తున్నాను. అలానే ఒక 1 స్పూన్ గరం మసాలా పౌడర్‌ని యాడ్ చేస్తాను. ఈ మసాలాలన్నీ మనకి బాగా ఫ్రై అవ్వాలండి. ఎప్పుడైనా సరే మనం ఏ నాన్ వెజ్ కర్రీ చేసినా ఆనియన్స్, మనం వేసే మసాలాలన్నీ చక్కగా ఫ్రై అయితేనే ఆ టేస్ట్ అనేది బావుంటుంది నాన్ వెజ్ కర్రీస్‌లో. సో, ఇది మనం బాగా ఫ్రై చేసుకోవాలి. ఇవి బాగా ఫ్రై అయ్యాక మటన్ స్టాక్ ఏదైతే ఉందో అది సెపరేట్‌గా తీసేసి, అంటే మటన్ బాయిల్ చేసిన వాటర్ ఉంది కదండీ! అది పక్కనుంచి ఓన్లీ మటన్ పీసెస్‌ని ఇందులో యాడ్ చేస్తాను. మటన్ పీసెస్‌ని ఇందులో యాడ్ చేశాక ఈ మసాలా అంతా ఆ పీసెస్‌కి పట్టేంత వరకు ఒక 5 మినిట్స్ ఉంచుకొని, ఆ తర్వాత నేను మటన్ స్టాక్ అంటే మటన్‌ని బాయిల్ చేసిన వాటర్‌ని ఇందులో యాడ్ చేసేస్తాను. ముందు మనం యాడ్ చేసిన ఈ మటన్ పీసెస్‌కి ఈ మసాలా, అలానే సాల్ట్, కారం అన్నీ బాగా పట్టేలాగా మిక్స్ చేసుకోవాలండి. మిక్స్ చేసుకొని ఈ మటన్ పీసెస్ అనేవి టేస్టీగా మారుతాయన్నమాట. నేను ఈ టైంలో సాల్ట్ అలానే కారాన్ని కూడా అడ్జస్ట్ చేసుకుంటానండి. ఇది కొంచెం మనకి మసాలాలో ఈ పీసెస్ అనేవి కాస్త మగ్గాక మనం టేస్ట్ చూసుకొని సాల్ట్ కానీ, కారం కానీ మనకి తగ్గింది అనిపించినప్పుడు ఈ టైంలోనే కొంచెం సాల్ట్ అలానే కారాన్ని అడ్జస్ట్ చేసుకోవాలి. కారం అనేది మీ ఇష్టమండి. మీరు ఎలా తింటారో దాని ప్రకారం యాడ్ చేసుకోండి. కాసేపు మనం ఈ మటన్ పీసెస్‌ని ఈ ఉప్పు, కారం వేసాం కదా! ఇవి పట్టేలాగా కాసేపు కలుపుకొని మటన్ స్టాక్ ఉంది కదండీ! మనం మటన్ బాయిల్ చేసుకున్న వాటర్‌ని ఇందులో యాడ్ చేసుకోవాలి. ఇందులో యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకొని బాగా బాయిలింగ్ అయ్యేంత వరకు ఉంచుకోవాలి. ఇది కాసేపు మనకి మరిగాక ఇందులోనే కొంచెం కొత్తిమీరని యాడ్ చేసుకోండి. కొత్తిమీర మనకి ఈ కర్రీతో పాటు బాయిల్ అయితే ఆ కొత్తిమీర టేస్ట్ అనేది మనకి కర్రీలోకి బాగా తెలుస్తుందండి. మళ్ళీ మనం లాస్ట్‌లో కొంచెం యాడ్ చేయొచ్చు. ఇప్పుడు మనకి ఈ కర్రీ అనేది బాగా మరగాలన్నమాట. మనకి ఈ కన్సిస్టెన్సీ అనేది, గ్రేవీ అనేది ఇది బాగా మరిగాక ఈ మటన్ స్టాక్ అనేది మనకి తగ్గిపోయి కొంచెం చిక్కగా తయారవుతుందన్నమాట. గ్రేవీ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు మరిగించుకోండి. ఇది మనకి కొంచెం మరిగాక మనం ఫ్రై చేసి పెట్టుకున్న ఎగ్స్‌ని కూడా ఇందులో యాడ్ చేసేసుకుందామండి. కొంచెం మనకి ఇది బాయిల్ అయ్యాక కొంచెం క్వాంటిటీ తగ్గాక అప్పుడు ఎగ్స్ యాడ్ చేసుకోండి. ఇప్పుడు మనకి బాయిలింగ్ అనేది స్టార్ట్ అయింది కదండీ! ఇదంతా మనకి చిక్కబడాలి. కొంచెం చిక్కబడ్డాక ఎగ్స్‌ని యాడ్ చేద్దాము. అలానే మనకి మటన్ అనేది చాలా బాగా బాయిల్ అవ్వాలండి. అప్పుడే కర్రీ అనేది టేస్ట్ బావుంటుంది. ఇప్పుడు నేను ఎగ్స్‌ని యాడ్ చేసేసాను. ఎగ్స్‌ని యాడ్ చేశాక ఒక నిమిషం పాటు మనం కలుపుకున్నాక, మనం దీనిపైన మూత పెట్టేసి ఒక 10 మినిట్స్ వరకు దాన్ని వదిలేయాలండి. సిమ్‌లో పెట్టి ఉంచేయండి. మూత పెట్టి ఏమన్నా ప్లేట్ సిమ్‌లో పెట్టి ఉంచండి ఒక 10 మినిట్స్. 10 మినిట్స్ అలా ఉంచాక మనకి ఇంకా కొంచెం దగ్గర పడుతుందండి. గ్రేవీ అనేది బాగా దగ్గర పడుతుంది. మనకి గ్రేవీ కన్సిస్టెన్సీ అనేది ఎంతవరకు కావాలో అంతవరకు మీరు సిమ్‌లో పెట్టుకొని ఇలా ప్లేట్ అనేది మూత పెట్టుకొని ఉంచుకుంటూ చూసుకుంటూ మధ్య మధ్యలో మిక్స్ చేసుకుంటూ ఉండండి. ఫైనల్‌గా నాకు కావాల్సిన కన్సిస్టెన్సీలోకి నా కర్రీ అనేది ప్రిపేర్ అయిపోయింది. ఫైనల్‌గా కొత్తిమీర అనేది చల్లేసుకొని ఇంకా సర్వ్ చేసేసుకోవడమేనండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ విరోహిమాస్ కిచెన్. బాయ్, టేక్ కేర్.